ఆవిడ మాటలు తెలుసుకోవాలి. నా పేరు రవికుమార్. రవికుమార్ గారు, వెరీ నైస్ టు మీట్ యూ. ఇష్టం వచ్చినట్టుగా షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, ఇలా ఇవ్వాలి. హాయ్, వెల్కమ్ టు మై హోమ్. థ్యాంక్ యూ సో మచ్. ఈయన ఇంట్రో గురించి ఇందా ప్రిపేర్ అవుతుందండి. అప్పుడే అన్నాను ఈయనకి ఇంట్రో అవసరం లేదురా, ఆయన వస్తేనే ఇంట్రో రా. కొంచెం బాలయ్య బాబు గారు పోలికలు కూడా ఉన్నాయి సుమి. నా పెనం నీ అట్టు. ఎంట్రన్స్ అయినప్పుడు నాగార్జున గారి కోసం ఒక పాట పాడారు. మరి ఇప్పుడు కూడా పాడితే బాగుంటుంది కదా, ఫన్ అట్లా. అంతేనా? గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది. మేమేం ఏజ్డ్ కాదే, అంటే మరీ అంత ఏజ్డ్ కాదు, ఉన్న వాళ్ళలో మేము ఏజ్డ్ అమ్మా. నేను ఏజ్డా? ఏ వైపు నుంచి ఏజ్డ్ కనిపిస్తాను నన్ను? ఇప్పటికి ఇంకా నా వయసు నిండా అన్నేళ్ళే. వీళ్ళు నలుగురు నాకు ఇష్టమైన కంటెస్టెంట్స్. విష్ణు, సీత, నబీల్, నైనిక. వీళ్ళు గేమ్ని గేమ్ లాగా ఆడుతున్నారు. మిగతా వాళ్ళు ఏంటంటే ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి, ఒక జట్టు లాగా ఫామ్ అయ్యి అక్కడంతా కొంచెం నాటకాలు రాస్తున్నారు. బట్ వీళ్ళు నలుగురు మాత్రం జెన్యూన్గా ఆడుతున్నారు. అవన్నీ ఏంటంటే కోపం వచ్చినప్పుడు నేను అరిచేయాల్సిందంట. నేను ఆపుకోవడం అనేది కూడా తప్పే. ఆపుకోకుండా నేను ఒక ఫైర్ బ్రాండ్ లాగా ఇచ్చి పడేసి ఉంటే నేను ఇంకా లోపలే ఉండేదాన్ని. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. నేను మీ రవి. ఈరోజు మనం ఎవరింట్లో ఉన్నామో మీరు గెస్ట్ చేయండి. ఎందుకంటున్నానంటే మాట, అందరూ మామూలుగా కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు అటు ఇటుగా క్లోజ్ పెట్టి. సో నాకెందుకు బోరింగ్ అనిపిస్తుంది, చిరాకు అనిపిస్తుంది వాళ్ళు చేసి. సో ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే ఆ గెస్ట్ ఒక స్పెషల్ గెస్ట్ కాబట్టి అందుకని కొంచెం డిఫరెంట్గా కొంచెం కిచెన్లోకి వచ్చి అక్కడ వంట చేసుకుంటూ, అది వంటకాలకి ఏదో టీవీలో పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ అట్లా చేద్దామని అనుకుంటున్నాం. సో ఆ గెస్ట్ ఎవరో రివ్యూ చేసేస్తాను. నాకు తెలిసి ఆ గెస్ట్ అందరికీ తెలుసు. అంటే ఇప్పుడు బిగ్ బాస్లో ఉన్న ఆ గెస్టే మనకి అంతకుముందే సుపరిచితురాలు. ఆవిడ చాలా ఫేమస్. ఆవిడ ఎవరు కాదు, మరి బెజవాడ బేబాకి ఇంట్లో ఉన్నాం కాబట్టి మరి ఆవిడ పరిచయం చేసుకుని నిజంగానే మరి బెజవాడ బేబాకి బిగ్ బాస్లో ఆఫర్ ఎలా వచ్చింది, మరి బిగ్ బాస్ ఆ స్టేజ్ దగ్గర బెజవాడ జర్నీ ఏంటి అనేది, బెజవాడ బేబాకి జర్నీ ఏంటి అనేది ఆవిడ మట్లు తెలుసుకోవడం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆవిడ కూడా మనలాగే ఫన్నీగా చాలా చెలెత్తులతోటి అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఫస్ట్ వారంలో ఆవిడ రావడం అనేది ఎందుకు రావాల్సి వచ్చింది అనేది కనుక్కుందాం. ఆవిడ వచ్చేసారా లేకపోతే బిగ్ బాస్ వాళ్ళని పంపించేశారా అనేది ఆవిడ మట్లు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమో తిడుతుంది, ఏమో భయం అవుతుంది నాకైతే. ఎందుకంటే కొంచెం హాష్గా ఉంటారు. నమస్తే, మీకోసం ప్రత్యేకమైన గిఫ్ట్. ఏంటక్కది? చేపట్టండి. బుట్టలో పిల్లి. ఎక్కడి నుంచి తెచ్చారు అక్కడ? ఇదా చాలా అరుదైన పిల్లి. దీని చరిత్ర ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకుంటున్నారు మొత్తం సోషల్ మీడియాలో బాగా. దీని పేరు సింబా. అంటే మామూలుగానే చూస్తుంది, కొద్దిగా ఎవరైనా తేడా మనుషులు వస్తే తేడాగా చూస్తుంది. ఇది చెప్పొద్దు, దాని చూపు ఎలా ఉంది ఫ్రెండ్స్? అవును, బాగుందా? మస్తుంది. ఇట్లా బంధించారు? బంధించలా, నీ గిఫ్ట్ ప్యాకేజింగ్ బాగుందా? సింబా బయటకు వస్తావా? దాని కవర్ అంటే ఇష్టం. కవర్ లో సంచుల్లో దూరి కూర్చుంటది. కూర్చో సింబా. అది చూసారా, ఇష్టం దాని కవర్ అంటే. అమ్మ దాన్ని చూపించావా? సంచి ఇష్టం, వదిలేండి, చక్కగా కూర్చుంటది. సంచిలో కూర్చోవడం, దూరడం బాగా ఇష్టం. వెల్కమ్ టు మై హౌస్.
కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా మీ పేరు చెప్పి ఉండు వాళ్ళను ప్లీజ్. మీ పేరు మీరు ఆల్రెడీ ఫామ్లోకి వచ్చేసారుగా. మీ పేరు చెప్పరా? నా పేరు రవికుమార్. రవికుమార్ గారు, వెరీ నైస్ టు మీట్ యూ. ఇష్టం వచ్చినట్టుగా షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, ఇలా ఇవ్వాలి. లేటెస్ట్ ఇలా చెయ్యం, ఇలా పెట్టాలి. మీ చెయ్యి ఇలా పెట్టాలి. ఓకే, హాయ్, వెల్కమ్ టు మై హోమ్. అంతే అంతే. అలానే ఉన్నా. కొద్దిగా ఎందుకో నాకు ఈ మధ్యన అనిపిస్తుంది ఇంటర్వ్యూలు చూసి నేను కొంచెం సన్నపడ్డానేమో, ఇంకొంచెం గ్లామర్ పెరిగిందేమో, అసలు నేనేనా, అసలు బిగ్ బాస్ లో ఉన్నది నేనేనా అనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుంది కదా? నా గ్లామర్ కొంచెం పెరిగినట్టుగా, కొంచెం అందంగా. ఎందుకంటే నాకు సార్ మీరు ఫస్ట్ ఇంట్రడక్షన్ లో కొంచెం లావు అనిపించారు సార్. అవునవును అవును. ఇప్పుడు చూస్తే చాలా సన్నగా. ఏంటో నాకు అదే అర్థం కాలే, ఏంటి శారీలో సన్నగా కనిపించాలి కదా, ఏంటి లావుగా నేను ఆలోచిస్తున్నా. ఆనందంలో అప్పుడు బాగా తబ్బిబ్బయినట్టున్నాను. బయటకు వచ్చాక కొంచెం అందరు జనాలు ఇంటర్వ్యూల వల్ల మళ్ళీ కొంచెం లావు అవలా తగ్గా. ఏమండి మీరేమో వైర్లెస్ ఇస్తే బాగుండేదండి, వైర్లతో నా వల్ల కాదు, నేను కింద పడిపోయేటట్టున్నా. వాళ్ళిద్దరు ఏదో చర్చించుకుంటున్నారు, నా గ్లామర్ ఎక్కువైందని చర్చించుకుంటున్నారు వాళ్ళు. తగ్గిద్దాము, లైటింగ్ తీద్దాం, ఈవిడ గ్లామర్ ఎక్కువైంది, కొంచెం తగ్గించాలి, అన్నను బాగా చూపించాలని ముందే చెప్పాడు కదా అన్న, అన్ననే చూపించాలని. ఈయన ఇంట్రో గురించి ఇందా ప్రిపేర్ అవుతుందండి, అప్పుడే అన్నాను ఈయనకి ఇంట్రో అవసరం లేదురా, ఆయన వస్తేనే ఇంట్రో రా. కొంచెం బాలయ్య బాబు గారు పోలికలు కూడా ఉన్నాయి సుమి. నాకు కూడా చూసారా బిగ్ బాస్ కి ముందే నేను తెలుసా మీకు? నిజం చెప్పాలి అంతేనా? నిజంగానే మరి మీరు అంటే రీల్స్ లో వాటిలో చాలా ఫేమస్ అయ్యారు. తర్వాత వాటి వల్లే బిగ్ బాస్ మీకు ఆఫర్. అంతే 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 మరి, లేకపోతే వాళ్ళకి నేను ఎలా తెలుస్తా? They've seen my reels and they approached and I'm like okay చేద్దాము, కానీ ఇంత ఫాస్ట్గా వెళ్ళి వస్తాను అనుకోలే. కానీ ఇట్స్ అమేజింగ్ ప్లాట్ఫామ్, ఆపర్చునిటీ ఇట్ సెల్ఫ్ ఇస్ బిగ్. అది 1 వీక్ ఉన్నామా 2 వారాలు ఉన్నామా అన్నది పక్కన పెట్టేస్తే మంచి ఎక్స్పోజర్ వచ్చింది 2 తెలుగు రాష్ట్రాలకి, మనం తెలిసాము. సో ఐ యామ్ వెరీ థ్యాంక్ఫుల్ టు బిగ్ బాస్. సూపర్. కానీ అనుకున్నాం అంటే ఏదో అవకాశం రాకపోతుందా అని చాలా మంది గెస్ చేసే ఉంటారు, మీరు కూడా గెస్ చేసే ఉంటారు ఆల్రెడీ. వాళ్ళ దగ్గర నుంచి కాల్ రాగానే ఏమనిపించింది మీకు? హ్యాపీయే కదా అందరికీ. అంటే ఇట్స్ ఎ గుడ్ ప్లాట్ఫామ్. ఇట్స్ మనము మన టాలెంట్ని మంచిగా షోకేస్ చేయడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ కావాలి. అండ్ బిగ్ బాస్ కన్నా బిగ్గెస్ట్ ఇట్స్ నేషనల్ ప్లాట్ఫామ్ కదా. సో అది 1 వీక్ ఉన్నా కూడా నాకు ఆ గ్రాండ్ లాంచ్లో నాగ్ సార్తో కెమిస్ట్రీ కానీ చాలా బాగుంది. అది ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. అందుకనే మీరందరూ ఇలా మా ఇంటికి వస్తున్నా కూడా నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఈరోజు అయితే ఒక నార్మల్ ఇంటర్వ్యూ వద్దు, మనం ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేద్దాము. డాడీ పొద్దున్నే ఫోన్ చేసి చెప్పారు, తల్లి తమ్ముడు వస్తారు, తనకి నువ్వు ప్రత్యేకంగా కిచెన్లో ఏదన్నా చేసి పెట్టు, తనని చెయ్యమని చెప్పు అని చెప్పారు. నేను చూస్తుంటే చేసేటట్టుగా కనపడటం లేదు, చేయించేటట్టుగా ఉన్నావు. సో ఒక అల్లం టీ చేస్తా నీకు, ఓకేనా? అల్లం మాత్రం నువ్వే తరగాలి తమ్ముడు. నేను మాత్రం వచ్చి అలా టీ పొడి అలా పాలేసి నేను టీ చేస్తా అంతే, ఓకేనా? మీరందరు రెడీయా? ఎడాపెడ ఇష్టం వచ్చినట్టుగా చెయ్యరు అల్లం టీ అంటే, దానికి ఒక పద్ధతి పాడు ఉంటుంది, అర్థమైందా? మంచిగా గుర్తు చేశారు. ఇప్పుడు ఇదే డైలాగులు మంచి లక్ష్మి గారిని మీరు ఇమిటేట్ చేశారు, చాలా ఫేమస్ అయ్యారు నిజంగా. కానీ బిగ్ బాస్ హౌస్ లో ఎక్కడ కూడా ఈ తరహా ప్రెజెంటేషన్ ఎందుకు చేయలేదు? అంటే ఇదే చేయకూడదమ్మా, అది ఓవర్ అయిపోద్ది. అది 24 hours ఎంటర్టైన్మెంట్. 24లో చేశా, లైవ్లో చూస్తే కనపడతా. కానీ ఎపిసోడ్కి వచ్చేసరికి 24 గంటల్లో నుంచి వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటున్నాం, అబ్బాయి గెడ్డం జుట్టు సవరించుకుంటున్నాడు, అదిగో మన తమ్ముడు తేడా అని చెప్పే కొంచెం వెరైటీ మనిషి, తన పేరేంటి, ఇప్పుడు తను చేసి వాళ్ళు చూసేది ఫన్నీగా అనిపించవచ్చు. మన చాట్ కన్నా వాళ్ళ హావభావాలు ఏంద్ర స్వామి ఎట్ట బుక్ చేసింది ఈవిడ అని అనుకుంటున్నారు వాళ్ళు. ఇవన్నీ ఎక్స్ప్రెషన్స్ అనమాట. ఇవన్నిటికి నాకు సంబంధం లేని వచ్చిన దారిని నేను నా ఉద్యోగం చేసుకుంటానని ఈయన ఎర్ర నలుపు చొక్కా వేసుకున్నాడు కదా.
ఈయన చేసుకోవచ్చు. ఇట్లా రకరకాల ఎక్స్ప్రెషన్స్. ఇవన్నీ నాకు అసలు అనవసరం అని బొట్లోంచి పిల్లి వచ్చింది, ఇప్పుడు దీన్ని హైలైట్ చేయొచ్చు. పిల్లి పారిపోతుంది, పట్టుకోండి. అట్లా చాలా షార్ట్స్ ఉంటాయి. మొత్తం 24 hours మనం 24 hours ఎంటర్టైన్ చేయడానికి అవ్వదు. నేను చేశా. నేననే మనిషి ఇప్పుడు మీతోనే ఇలా ఉన్నానంటే లోపల ఉంటా. కాకపోతే అది ఎండ్ ఆఫ్ ద డే ఒక 1 hour ఎపిసోడ్ 45 minutesకి వచ్చేసరికి ఆ గొడవలు అవి బాగా చూపించాలి. మరి జనాలకి అదే కావాలి కదా, కామెడీ కన్నా గొడవలు కొట్టేసుకోవడం, మాటలు అనుకోవడం. నన్ను ఎప్పుడు చూపించారు సార్ కామెడీ కన్నా? నాది కుక్కర్ ఇష్యూ, లేదంటే నేను నిఖిల్తో నేను గొడవ పెట్టుకుంది, అవి చూపించారు. కామెడీ చూపించలే. కుక్కర్ బేబక్ అయ్యాను. ఇప్పుడు నేను కుక్కర్ కంపెనీ కూడా పెట్టబోతున్నా. లేదు కుక్కర్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అవుతా. బేబక్క ప్రెషర్ కుక్కర్. ఎవరన్నా పెట్టాలనుకుంటే చెప్పండి. స్పాన్సర్డ్ బై యోయో టీవీ. బాగా బుక్ చేసాము. రైట్, మరి అయితే టీ స్టార్ట్ చేద్దామా? బట్ టీ భోజనం చేయలేదా ఏంటి? నిజంగానేనా? స్కెచ్ లేకపోతే తిన్నావా? నేను చూస్తే ఎప్పుడు తమ్ముడు, అవునా? తమ్ముడిని చూస్తుంటే నాలాగా గంటకి ఏదో ఒకటి వేస్తాడు అన్నట్టే ఉంది. మంచి బలంగా ఉన్నావు అమ్మా. నాకు మళ్ళీ బొగ్గలు గెగ్గలు వేసుకుని మంచి బలంగా ఉన్నావు. నువ్వు తినలేదంటే నేను నమ్మను, కానీ ఆ అబ్బి తినలేదంటే నేను నమ్ముతా. నిజంగా సరే, అట్లా జాలిగా చూడొద్దు. నేను ఒక పని చేస్తా. ఫస్ట్ అయితే మనం ఒక దోశ వేసి పెట్టిన పోనీ. నిజంగా అయినా వేపిస్తావా? పని చేపిస్తాగా డిసైడ్ అయ్యో. సరే ఒక పని చేస్తా, ఒక ఎగ్ దోశ వేస్తా. అసలు ఇంకేమన్నా చెప్తే ఇంకా అక్క చేసేసుకుందాం అక్క, రెడీ అక్క, ఎగ్ దోశ వేసి పెడతా అంతే, ఇంకెక్కువ మాడద్దు. మరి యాంకరింగ్ ఎవరు చేస్తారు అప్పుడు? ఏంటది? అంతేనా? వాయమ్మ. సరే అయితే తప్పేటట్లేదు. నేను సింపుల్ గా అల్లం టీ చేద్దాం అనుకున్నా. ఈ అబ్బి బుక్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను ఒక రేషన్, అక్కడ బిగ్ బాస్ హౌస్ లో రేషన్ ఒక గుడ్డు వేస్తారు. సో ఒక గుడ్డు 2 గెరిటలు దోశ పిండితో ఎంత అయితే అంతే చేస్తాను, అంతే. సరేనా? రైట్, కారిద్దాం. అయితే ఇప్పుడు మరి బయటికి వెళ్ళింది బ్లడ్ తీసుకురావడానికి, ఇది కూడా బిగ్ బాస్ హౌస్ లో మనం ఏమవుతున్నాం కాబట్టి దోశ చూద్దాం, చూసి మనం కూడా ఆస్వాదిద్దాం. సో మరి బేబక్క రెడీగా అమ్మో అంత పెద్ద పెనం తీసుకొచ్చారు. నా పెనం మీ అట్టు, నా రప్ప మీ చెప్పు అన్నారు కదా, నా పెనం మీ అట్టు. సరే మామూలుగా లేదు పెనం. బిగ్ బాస్ హౌస్ లో కుక్కర్ లో పప్పు మాడగొట్టే కదా, పెనం మెత్తరం మాత్రం దోశ అదర కొడతా. ఇప్పుడు వాళ్ళకి నోరు ఊరితే పరిస్థితి ఏంది? ఏమ్మా తినలేదా? తిన్నారా? తిన్నారా? నువ్వమ్మా నువ్వు తినలేదా? రవి తమ్ముడు నువ్వు తినలేదు? నిజం చెప్పు. ఇప్పుడు చంపుతా నిజం చెప్పపోతే. తిన్నావు కదా? నిజంగానా? అయితే నిజంగా అయితే ఇప్పుడు నిజంగానే వేసేస్తున్నా. ఓకే రెడీ, స్టడీ. ఓకే అమ్మ బాగానే వస్తున్నానా అందంగా? ఏదేమైనా నేను బాగా రావాలి, గుర్తుపెట్టుకో. ఇప్పుడు మీరు ఎంట్రన్స్ అయినప్పుడు నాగార్జున గారి కోసం ఒక పాట పాడారు. మరి ఇప్పుడు కూడా పాడితే బాగుంటుంది కదా, ఫన్ అట్లా. అంతేనా? గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే తలుస్తోంది. నిలవదు కథ హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే, కదలదు కథ సమయం నీ అలికిడి వినకుంటే. కలవరమో తొలివరమో తెలియని తరుణమిది, గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే తలుస్తోంది. మనసా 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 ఓ మనసా. పెనం వేడికిందండి బాబోయ్, పెనం వేడిక్కింది. నువ్వు ఎప్పుడన్నది మామూలుగా కాదు, ఈ పాట అద్భుతం. అందులో లిరిక్ ఎంత బాగుంటుందో తెలుసా రవి? ఎందుకో తెలియని
కంగారు పడుతున్నది ఎక్కడ జరగని వింతేమి కాదేది. పరిమళం వెంట పయనించే పరిచయం తోడుకోరింది ఏమో ఇదంతా నిజంగా కలలాగే ఉంది. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది. పెదవుల్లో ఈ మౌనం నీ పేరే తలుస్తోంది. మనసా 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 అట్టే 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 ఒట్టే 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 అట్టేస్తానని. చెయ్యి ఎప్పుడు శుభ్రం కడుక్కోవాలన్నమాట. ఫస్ట్ ఏం చేసినా పిల్లిని పట్టుకున్నా కదా పైగా. సో అందుకని ఇట్లా అని ఉదయం ఏం చేస్తానంటే జనరల్లీ కొత్త టిష్యూ తీసుకుని దీంతో తడిపి శుభ్రత ముఖ్యం. పరిశుభ్రత అంటే ఏదో ఆరోగ్య శాస్త్రం అనుకున్నాను. బ్రహ్మాండంగా డైలాగ్ గుర్తొస్తాను. అవును. ఓకే. సో ఇన్స్టెంట్ దోశ మళ్ళీ ఇప్పుడు అందులో ఒక ఎగ్ వేసి చేస్తున్నారు నా కోసం స్పెషల్ గా. తింటూ బేబక్ చాలా విషయాలు అడగాలి. ఎందుకంటే ఒక మహిళ అయ్యి ఉండి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి అక్కడ అందరితో ఆడి, సరే మా ఎలిమినేషన్ అనేది అది బిగ్ బాస్ సంబంధించిన అంశం కాబట్టి సో మ్యాక్సిమం తను బాగానే ఆడగలిగారు. చూద్దాం ఇంకా ఏం చెప్పాలనుకున్నారు ఏంటనేది. ఇంకా చాలా మంది కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళందరి గురించి కూడా అడుగుదాం. ఏం చెప్తావో చూసి దాన్ని బట్టి మనం అది కాదు. నాకు డౌట్ వచ్చింది. లేట్ ఎందుకు అడుగు. ఇప్పుడు మీరు శేఖర్ భాష, అదే విధంగా ఓం ఆదిత్య, ఒక అంటే ఒక ఏజ్డ్ పర్సన్స్ ని. మేమే ఏజ్డ్ కాదే, అంటే మరీ అంత ఏజ్డ్ కాదు, ఉన్న వాళ్ళలో మేము ఏజ్డ్ అమ్మా. నేను ఏజ్డా? ఏ వైపు నుంచి ఏజ్డ్ కనిపిస్తాను నన్ను? ఇప్పటికి ఇంకా నా వయసు నిండా అన్నేళ్లే. చీటికి మాటికి చేస్తారు గొడవలు ఫైట్లు అక్కడ. నాకు అస్సలు నచ్చట్లే, నా ఒంటిలో చవట్లే. కానీ అక్క నేను ఎందుకన్నానంటే అందుకే అంటున్నావు. ఇద్దరు అంటే మీరు ముగ్గురు కొంచెం వాళ్ళ మీద పెద్దోళ్ళే కదా, కొంచెం 1 2 సంవత్సరాలు. అంటే 1 2 1 2 ఫిక్స్ అవ్వు. అలా చెప్పు. సరే 1 2 అది 1 2 ఆ పక్కన 0 వేసుకోండి. ఓకే. నేను ఎందుకంటానంటే ఒకవేళ అంటే మిమ్మల్ని ముందే ఎలిమినేట్ చేసేసి కనుమ మిగతా వాళ్ళతో ఆడిద్దాంలే అన్న ఉద్దేశంతో మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు సెలెక్ట్ చేశారంటారా? ఏంటి మీ ఒపీనియన్? నా ఒపీనియన్ ప్రకారం అదేంటంటే అది అలా ఉండుంటే బాగుండింది, ఇది ఇలా ఉండుంటే బాగుండింది, నేను బయటకు వస్తే ఇంకా బాగుండింది. అది అంతేనా? అంతే అంతే, అంతకంటే వేరే ఏం లేదు. ఏముండదు. మీకు మంచి పొడి దోశ అయినా ఏదో ఒకటి ఏ దోశ చేసినా తింటాను. అయితే షూరా? ఓకే. ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే అంటే దాని మీద అంతే నా ఒపీనియన్. మీరు ఇంకేం దాని మీద ఏం చెప్పరు ఇంకా? అంతే. ఎందుకంటే ఇప్పుడు ముందే మీరు ఫస్ట్ మీరు ఎలిమినేట్ అయిపోయారు అంటే తొందరగా మిమ్మల్ని మీలాంటి వాళ్ళందరూ కొంచెం ఎలిమినేట్ చేసేసి ఇక వాళ్ళని వాళ్ళతో ఆడిద్దాం అనే ఉద్దేశంతో అనుకుంటున్నా. బిగ్ బాస్ ఏంటి అసలు ఏం గ్రహించారు? నాకు నా ఉద్దేశంలో యాక్చువల్లీ నాకు అసలు ఒక ఉద్దేశమే లేదు దాని మీద. సో ఉద్దేశం లేనప్పుడు నేను ఏ ఉద్దేశంతో చెప్పాలి ఇప్పుడు? కదా కదా అంతేనా? బాగా చెప్పానా? బాగా చెప్పారు కానీ బాగా చెప్పారు మ్యాటర్ చెప్పలేదు, చెప్పారు అనుకున్నారు అంతే. అన్నీ అనుకున్నా, అక్కడ కూడా ఎంటర్టైన్ చేశానని అనుకున్నా కానీ ఎంటర్టైన్ చేయలే. ఇప్పుడు ముందు ఎగ్ దోశ ఎలా చేయాలో నేర్చుకోండి. ఫస్ట్ వేసాను కదా కాస్తంత నూనె అలా వేసాను, దాని తర్వాత ఎగ్ని ఇష్టం వచ్చినట్టు పాలకు కొట్టమాకండి, అట్లా కొట్టండి. ఆ తర్వాత దాన్ని చక్కగా ఈయన నేను ఎంత గుండ్రంగా ఉన్నాం అంతే గుండ్రంగా ఈ దోశ చుట్టూ. నువ్వేం లేవు తమ్ముడు, నేనంత గుండ్రంగా ఉన్నానని చెప్తున్నా. అంటే తమ్ముడు స్లిమ్. అది ముఖ్యంగా మీరు అడగండి. లేట్ రైస్ కుక్కర్ సంబంధించిన గొడవ చిచ్చి ఆ సోది ఆ పంచాయతీ నాకు వద్దు. జీవితాంతం గుర్తుపెట్టుకుంటా పంచాయతీ. అమ్మ బాగా తీస్తున్నారా దోశ? తీయట్లా అసలు, నువ్వు దోశ తీయట్లేదు సరిగా. దోశ తీస్తున్నావు కనపడుతుందా? కనపడుతుందా? చెప్పను. ఆ ప్రెషర్ కుక్కర్ నా ప్రాణానికి వచ్చింది. నా ప్రాణం తీసిన ప్రెషర్ కుక్కర్ అది, మామూలు ప్రెషర్ కుక్కర్ కాదు. చిచ్చి అది పని చేయకపోవడం ఏమో కానీ నన్ను దాని వల్ల నామినేట్ చేశారు. ఎంత చండాలంగా ఉంది అది వినటానికి కూడా.
అవునా కదా? అవును. ఇప్పుడు మంచి కారం జల్లాలన్నమాట. పిచ్చి పిచ్చిగా జల్లద్దు. ఎలా జల్లాలి తెలుసా? అలా 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 ఇలా చల్లుతారు కదా కోపంలో. ఇలా 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 స్టైల్గా. ఓకే, బాగా కారంగా ఇష్టమా మీకు? లైట్ లైట్గా వేస్తున్నా, కారం ఓకే, అంత హెవీ అవసరం లేదు, లైట్ లైట్గా వేస్తున్నా. ఓకే, చేస్తున్నారు. ఇలాంటి ఒక అద్భుతం కని విని ఎరగని ఎగ్ దోశ నా దగ్గర చూడండి. ఆ తర్వాత మనం కూడా పెడదాం బండి, కుమారి ఆంటీ బండి లాగా నేను కూడా పెడతా. బెజవాడ బేబక్క దోశ అని పెడదాం ఒకటి. బేబక్క రుచులు, బేబక్క రుచులు, బెజవాడ బేబక్క రుచులు. ఎందుకులే, బేబక్కే బాగా ఫేమస్ అయిపోయింది, అందుకనే కదా మరి రుచులు అనేది యాడ్ చేద్దాం. బేబక్క బెజవాడలా పెట్టి బేబక్క రుచులు అని పెడదాం. సరే, చాలా బాగుంది. స్పెషల్ గా మనకి ఎగ్ దోశ. ఎగ్ దోశ, అవును. ఓకే, రైట్. అక్క, ప్రెషర్ కుక్కర్ సంబంధించి ఒకసారి క్లియర్ గా చెప్పండి. ఇందాక మనం ఏదో ప్రెషర్ కుక్కర్ నాకు ఫస్ట్ డేనే కదా, నాకు తెలవదు ఎట్ట పని చేస్తుందో. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నాకు వయసు పెద్దది కాబట్టి నాకు అన్ని, అంటే నేను నా ఇంట్లోనే పని చేయను యాక్చువల్లీ. అసలు నాకేం తెలుసు ఏది అలా పని చేస్తుంది అన్నది నాకు తెలియదు కదా. సో అలా నన్ను తెలవంది నన్ను ఇరుకిచ్చారు చాలా. ఏం చేయాలో అర్థం కాలేదు, అందుకే ఇప్పుడు వచ్చి నీతో మాట్లాడుతున్నా. సో ముఖ్యంగా చూసుకుంటే సోనియా, సోనియాకి స్నేకియా, స్నేకియా, సోనియా కదా స్నేకియా, స్నేకియా అంతేనా? కసకేనా? మామూలు కాదు, ఒక్కటైతే చాలు అంతే అంతే. జీవితాంతం నేను బయటికి రాలా టపి అని, అంతే. ఏంటి అవును నచ్చిన అంశం ఏంటి మీకు? ఏది నచ్చిందో అడగండి. అసలు ఏది నచ్చలే? అసలు ఈ రోజంతా డల్గా ఉంటుంది, ఏం చేయదు. కానీ నామినేషన్స్ అప్పుడు ఏమన్నా చూస్తూ ఉంటుంది కేర్ఫుల్గా, ఎవరిని టార్గెట్ చేయాలి, ఎవరిని ఏం చేయాలి. మేము ఏమైనా పనులు చేస్తుంటే టక్కని మమ్మల్ని పట్టుకోవడం, పాయింట్అవుట్ చేయడం, దాన్ని ఏమైనా ఒక ఇష్యూ చేయడం. నేను అప్పుడు వంట చేస్తుంటే కూడా ఆమ్లెట్లు పోయాలంట. నేను క్యాజువల్లీ అన్న వంట అయిపోయినాక కొంచెం నాకు ఓపిక ఉంటే ఆమ్లెట్లు వేస్తా అని. ఆమె అప్పుడు తొందరగా తింటుంది అందరికన్నా, అడుగుతుంది నాకు వేయచ్చు కదా ఇప్పుడు ఆమ్లెట్లు. నేను అప్పటికి ఇంకా వంటే అవలా. అట్లుంటుంది ఆ పిల్ల పంచాయతీ అంతా. ఓకే, సో మొత్తానికైతే ఆమెకి కాట్ వేసేదాకా ఎవరికి తెలియదు అంటారు. తెలియదు, కానీ మీరు కొంచెం మెచ్యూర్ పర్సన్. నేనా? కొంచెం ఆమెకంటే పెద్ద ఆవిడ, చూసి చూడనట్టు పోవచ్చు కదా, మీరు కూడా దాన్ని ఎందుకు అంత ఇది? నేను చూసి చూడనట్టుగానే పోయాను, అదే ప్రాబ్లం అయింది. చూసి చూడనట్టుగా పోకుండా ఉంటే నేను లోపల ఇంకా ఉండేదాన్ని. చూసి చూడనట్టుగా ఉన్నాను కాబట్టి ప్రాబ్లం వచ్చింది. నేను ఇష్యూ లేకుంటే ఫస్ట్ డే నుంచి నేను బయటకు వచ్చేదాన్ని కాదు. నేను నా మెచ్యూరిటీ, నా ఇది, నా తోటకూర మశానం అవన్నీ ఉన్నాం కదా, అదే నాకు పెద్ద ప్రాబ్లం అయింది. అట్లా ఉండొద్దంట. బిగ్ బాస్ అంటే వెళ్ళి గొడవలు పెట్టుకోవాలి, అరవాలి, కరవాలి, నోరేసుకుని పడిపోవాలి. మనకేం అది తెలవదు. మనకేం ప్రేమగా దోశ వేసి పెట్టడం, టీ గాసి ఇవ్వడం ఇది ఇష్టం. ఏమో నాకు తెలవదు, ఇలా ఉండాలి అలా ఉండాలి. నేను పెద్ద చూసి వచ్చింది లేదు కదా, అందుకనే ఇప్పుడు మీకు ప్రస్తుతానికి అయితే మా మమ్మీ చేసిన అల్ల పచ్చడి ఎగ్ దోశ పెడతాను. మా మమ్మీ చేస్తుంది, చాలా స్పెషల్, చాలా బాగుంటుంది. ఇది తిన్న వాళ్ళందరూ మాకు కావాలంటారు. వెళ్ళి మీ మమ్మీతో చేయించుకోండి అని అడుగుతా, చెప్తా. ఓకే, రెడీ. ఇది ఒక అద్భుతం, సూపర్, ఫెంటాస్టిక్. వేసేనా అట్టు? ఆల్మోస్ట్ అయిపోయింది, తీసేనా? ఇది క్లోజ్ చేయనా? చూసేనా? ఇదిగోండి రాండమ్మా ఎగ్ దోశ చూడండి, ఇదిగోండి చూడండి. ఇదే తమ్నెయిల్ వేసుకోండి, చూడండి ఇది తమ్నెయిల్ వేసుకోండి. ఫోటో తీయండి, తొందరది ఫోటో తీసేసారా? అయిపోయిందా? ఓకే, సో త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాం సారథ్యంలో బెజవాడ బేబక్క కిచెన్. అవును, రుచులు. అవును, ఓకేనా? తినండి, తింటూ చెప్పండి ఇప్పుడు ఎలా ఉందో. మాట్లాడదాం, తినుకుంటా చేద్దాం. చూస్తుంటే నాకు నోరు ఎవరుతుంది, నాకు కూడా తినాలి. వద్దు మీరు తినండి, అది మీకే సరిపోదని డౌట్గా ఉంది. నిజంగా బాగుందా? ప్రేమంతా కలిపి పెట్టారు. అయ్యో థ్యాంక్ యూ. చాలా టేస్ట్గా ఉంది, చాలా అద్భుతంగా అనిపించింది. మరి మనం హోటల్ పెడితే సక్సెస్ అయిపోతాం డౌట్. అంతేనా? ఇప్పుడు దాంతో పాటు ఒక ఎగ్ దోశ చాలు కదా ఇప్పుడు ప్రస్తుతానికి. డైటింగ్ చేయాలి మనం. అక్క మాకు లేదా? అందరికీ అడిగింది
కాదు అందరు అడిగింది ఇచ్చే పోతా అదేంటి ఫుల్ డైలాగ్ ఏంటి అందరితో మాట్లాడు అందరు అడిగింది ఇచ్చే పోతా. ఇప్పుడు దోశ చాలా బాగుంది, మంచి అద్భుతమైన అల్లం టీ. మీకు కూడా ఉంటుంది, మీకు కూడా జర్రంత ఇస్తా, ఓ ఇంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. నిజంగా బాగుందా? అట్లా తింటుంటే నాకు నోరు ఊరుతుంది. అది చాలా బాగుంటది అల్లం చట్నీ. షూరా ఇంకోటి అయినా దోశ వద్దా? షూరా ఇంకో ఇంటర్వ్యూలో తింటారా? ముందే ఆవిడ దగ్గరికి వెళ్తున్నాం కదా, ఆవిడ ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుంది. వద్దొద్దు లంచ్ ప్రిపేర్ చేయకమ్మా అని చెప్పి బానే అక్కడ కూడా ఇలాగే స్టవ్ వదిలేసా. బిగ్ బాస్ హౌస్ లో కూడా, బిగ్ బాస్ హౌస్ లో కూడా ఇది జూమ్ చేయమ్మా, ఇటు చూడండి స్టవ్ ఎలా వదిలేసాను. చూడండి మీరు చూడండి చూడండి. ఇలాగే బిగ్ బాస్ ఏమన్నారంటే, బేబక్క చెప్పండి బిగ్ బాస్, మీరు కిచెన్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు కదూ. అవును బిగ్ బాస్. అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేయడం మీకు తెలీదా అంటే అంటే నేను కట్టేసా బిగ్ బాస్, కట్టేసా. మీరు ఎవరైనా ఆన్ చేశారా? నువ్వు ఆన్ చేసావా, నువ్వు ఆన్ చేసావా, నువ్వు ఆన్. అప్పుడు గుర్తొచ్చింది, ఆ కెమెరాలు ఉన్నాయని గుర్తొచ్చి, బిగ్ బాస్ అది నేనే అయి ఉంటా, సారీయే సారీ. దీనికి పనిష్మెంట్గా అంట్లన్నీ నేనే కడుగుతా. అసలు ఆయన ఇలా పనిష్మెంట్ నాకు నేనే వేసుకుని అంట్లన్నీ నేనే కడుగుతా బిగ్ బాస్, ఓకేనా? సెల్ఫ్ పనిష్మెంట్ వేసుకుని మరి కడిగేసా. అట్ట కడిగి గోల్డ్ ఉన్నట్టు అయిపోయినాయి, నానిపోయినాయి. ఏ రోజు అంట్లు కడగని గోల్డ్. అవును అవును. ప్రిపేర్డ్గా ఎందుకు వెళ్ళా, బాగా భయంకరమైన జిమ్లు చేశా. 3 hours 4 hours ఎవ్రీడే కల్లో చేశా. కానీ కల్లో చేశారు. నిజంగా మీరు మామూలుగా నిజంలో చేస్తుంటే ఈరోజు మీరు ఇంకా కొన్ని రోజులు ఉండేవారేమో నా ఒపీనియన్. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అవుతాయా ఏంటి? సో ఇప్పుడు సాటిస్ఫైడా? ఇంకోటి కావాలా? ఓకే. నిజంగా బాగుందా? కెమెరా కోసం చెప్తున్నారా? ఆ పొడి లైట్గా వేయడం అంత బాగుందా? ఏం చూస్తుంటే నాదేనా అనిపిస్తుంది. ఎవరికి దోశ అయితే వేసి పెట్టలా, అసలు వేసి పెట్టలా, ఫుడ్డే పెట్టలా. హైలైట్ అయిపోద్ది మన రవికుమార్ ఇంటర్వ్యూ అసలు మామూలుగా లేదని బాబోయ్ అనుకోవాలి. తమ్మునేలు బాగా పడాలమ్మా. దోశ ఏంటి, టీ కావాలా వద్దా? టీ కావాలంటే తమ్మునేలు సరిగ్గా. లోపల ఎందుకు లేరు? లోపల ఎందుకు లేరు అనేది ఇంకా అర్థమయ్యే ఉంటది. గేమ్ ఆడాలి కాబట్టి సరే మీ యొక్క అవును ఇది దాన్ని ప్రదర్శించడం చేశారు. అవును. కానీ అక్కడ జోయల్ గా ఉండాలనుకున్న ఉండనివ్వలేదేమో వాళ్ళు, నాకు తెలిసి. అవును, ఇది కరెక్ట్. అవును కరెక్ట్. జోవియల్ గా ఉంటే తొక్కేశారు. కానీ ఇంత ఫన్నీగా ఉన్న మీరు, ఇంత ఫేమస్ అయిన మీరు, చెప్పు నువ్వు ఆపద్దు, చెప్పు. ఫ్లో ఆగకూడదు నాకు. ఎందుకు ఇలాగా అంటే నాకెందుకు అక్క అలా మీరు చెప్పి అంటే ఫేమస్ అవడం కోసమా లేకపోతే ఇంకో రకంగా ఏంటిది? అది ఇది ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్. నాకు కొంచెం ఎందుకో అది కొంచెం అసలు అర్థంగా నచ్చలేదా? ఏదో ఎవరినో ట్రోల్ చేశా. వాళ్ళ 10-12 వేల కోట్లు అన్నప్పుడు వాళ్ళ నెల సంపాదన మీరు అప్పుడేం మాట్లాడలా? అప్పుడు నేను వచ్చి బ్యాగ్ అని చెప్తే అంటారు నన్ను. అది 10-12 వేల కోట్లు అంటే వాళ్ళని పాయింట్అవుట్ చేయరు, నమ్ముతారు ఎర్రగొర్రెలు. అందుకనే నేను చెప్పేది నమ్ముతారు లేదని చెప్పా. కావాలనేది కట్టు కదని తెలిసేలా చెప్పా. ఇంకో ప్లానెట్ నుంచి తెప్పించా. తెలుస్తుంటే కామెడీగా చేస్తున్నాను తెలవదా? మరి ఏదని చెప్తే నమ్మేటట్టు ఉండాలి కదా. ఆల్రెడీ ఫేమస్ అయ్యాను కదా బాగానే, దీంట్లో ఏముందిలే వైరల్ అవ్వటానికి. ఇంకా నవ్వుతారు నన్ను. ఇప్పుడు చక్కగా మంచి బిగ్ బాస్ ఫేమ్ వచ్చింది. ఇప్పుడు అసలు అలా చెప్పద్దక్క అని కొంతమంది, నేను నేను సరదాగా చెప్పా, కామెడీగా చెప్పా. అక్కడ నిజమేంటో ఫేక్ ఏంటో జనాలు తెలియదా? రాకెట్ వేసుకుని పైకి వెళ్ళి ఇంకో గ్రహం మీదకి వెళ్ళి మెటల్ తీసుకొచ్చి వాచ్ తయారు చేశా, బ్యాగ్ తయారు చేశా అంట. నమ్మసక్యంగా ఉందా? లేదుగా. కావాలని చెప్పానని తెలవాలిగా. మరి స్నేకియా
ఒక స్నేక్ అన్నారు, బాగుంది, కాటేస్తే ఇంక అంతే అన్నారు. అవును. కానీ నిఖిల్ పృథ్వీ మీద మీ అభిప్రాయం ఏంటి? నిఖిల్ నాతో అయితే కొంచెం నేను బయటికి రావడానికి నిఖిలే మోస్ట్లీ కారణం అని అనిపించింది. చిన్న చిన్న వాటికి కూడా, ఈవెన్ మేము వంట వండేటప్పుడు కూడా తను నాన్ వెజ్ చేస్తున్నాడు, నేను వెజ్ చేస్తున్నా. ఒక పళ్ళెల్లో తన ఊరికి గెరిటి పెట్టాడు, తను వండే నాన్ వెజ్. నేను గబాల్ లేదా పని చేస్తా, ఆ పక్కన నా వెజ్ గెరిటి పెట్టా. దానికి ఎంత రచ్చ చేశాడంటే, ఏంటి నాన్ వెజ్ గెరిటి పక్కన వెజ్ గెరిటి పెడతావా, అక్కడ ఏదో పెద్ద మైలైపోద్ది మొత్తం, ఏమంటారు ఆహారం అంతా అన్నట్టు ఎంత రచ్చ చేశాడు చిన్న పాయింట్కి. నాకు అర్థం కాలేదు ఎందుకు ఇలా చేస్తా అంటే, మానసికంగా నన్ను దించేద్దామని. ఇప్పుడు అసలు అంత నువ్వు అంత పాయింట్ నాన్ వెజ్ వెజ్ అది బిగ్ బాస్ హౌస్, నీకు అన్నీ ఎక్కడ కుదురుతాయి. నేను పక్కన ఏదో పని చేస్తూ పక్కన పెట్టా, అది పళ్ళెంలో తను పక్కన గెరిటి పెట్టారు, ఆ పక్కన పెట్టా, దానికి ఏమవుద్ది. ఇప్పుడు సోనియాకి వాళ్ళిద్దరికి మధ్య, మొత్తం ముగ్గురికి మధ్య లవ్ స్టోరీ కాదులే కానీ వాళ్ళు మొత్తం ఫ్యామిలీ సెటప్. అది పెద్దోడు చిన్నోడు మధ్యలో ఏందో మరి నాకు అర్థం కావట్లేదు, వింతగా ఉంది. ఒక విధంగా బయటకు వచ్చినది కొంచెం ఆనందంగా ఉంది. పృథ్వీ చెప్పాను కదా, కొంచెం 2-3 ఇంటర్వ్యూలో చెప్పా, యాంగ్రీ బర్డ్, మనడు కోపం ఎక్కువ, అదే కోపం చూపిస్తున్నాడు ఇప్పుడు. సో మరి మణికంఠ మాట్లాడితే ఏడుస్తున్నాడు. అవును, ఆ పర్సన్ ఏంటో కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తున్నాడు. అలాంటి వాళ్ళనే బాగా చూస్తారు. బాగా సైకలాజికల్ గేమ్ ఆడుతున్నాడు. మరి ఇలా అల్లం దంచుతున్నాను కదా, మరి మైక్ లో డిస్టర్బెన్స్ రాదా? దంచవే బేబక్క దంచు, బాగా దంచు బేబక్క, దంచు దంచు బాగా దంచు, దంచు దంచు బాగా దంచు. ఎంత దంచినా అల్లం తెలియలా నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో. వాళ్ళందరూ ఇప్పుడు ఒక మనిషిని ట్రిగర్ చేసేసి ఒక మనిషి మీద పడ్డారనుకో, అంటే టార్గెట్ చేసి, వాళ్ళకి అర్థం కాదు ఎలా బిహేవ్ చేయాలి. వీళ్ళందరూ ఎందుకు నా మీద పడుతున్నారు, నేనేం తప్పు చేశాను, నేను ఎలా దీనికి రెస్పాండ్ అవ్వాలని నేను ఆలోచించుకుంటా ఉండేసరికి 2-3 రోజులు అయిపోయింది. తర్వాత నాకు అర్థమై బయటకు వచ్చా. తర్వాత కొంచెం అర్థమైంది, కొంచెం వీళ్ళేదో టార్గెట్ చేస్తున్నా అర్థమై అప్పుడు నేను గొంతెత్తడం స్టార్ట్ చేశా. అప్పటికి లేట్ అయిపోయింది, అంటే ఓటింగ్ అంతా క్లోజ్ అయిపోయిందంట. సో అదే నేను అంతా అయిపోయినాక చాలామంది ఇప్పుడు ఉంచండి బేబక్కను, ఇప్పుడు ఓటేస్తాం, తనలో ఎంత ఫైర్ ఉందా, షీ సచ్ ఎ గుడ్, ఇంత టాలెంటా, తగ్గించండి. ఇంత టాలెంట్, అయ్యో ఇలాంటి పర్సన్ మేము పంపించేసిందని చాలామంది లేడీస్ కానీ వాళ్ళు వీళ్ళు ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నారు. కానీ ఇంకా టూ లేట్ అయిపోయింది కదా. ఇంకా పర్లేదులేండి, మనకి ఎంత ప్రాప్తమో రవి బ్రో, ఎంత ప్రాప్తం అంతే. ఒక దోశ ప్రాప్తం నీకు ఒకటే, రెండోది కావాలనుకున్నా రాదు. ఆకలేసిన అడిగితేనే పెడతా, ఇంటర్వ్యూ తర్వాత పెడతా. నిజంగా అనుకుంటే ఇప్పుడు నిజంగా ఎలిమినేషన్ ఒక హఠాత్ పరిణామం అనుకోవాలి. అవును అవును. ఓకే, సో నిజంగానే మరి ఇప్పుడు శేఖర్ భాషకి మీకు మధ్య అంటే మీరు ఐ లవ్ యూ టీ పొడి ఆయన టక్మని ఐ లవ్ యూ అనేయడం, దాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు మీరు? ఫన్గా అంటున్నాడు కదా, నాకు భాష ఎప్పటి నుంచో తెలుసు కదా, నన్ను ఇంటర్వ్యూ చేసి. తను చాలా ఫన్ పర్సన్, అది హీ నెవర్ మీన్స్ ఇన్, ఆడవాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు తను, చాలా మంచోడు. మా బ్రదర్, మా తమ్ముడు, మా శేఖర్ భాష. సో తెలుస్తుంది కదా కెమిస్ట్రీ మేము ఎలా ఉన్నాం అన్నది. రెండో పర్సన్ ఆయన అయిపోయాడు. ఇద్దరం బడ్డీస్కి వెళ్ళాం, బడ్డీస్కి బయటకు వచ్చాం. అదే ఇప్పుడు అందరు అంటున్నారు, ఇద్దరు ఏంటి భలే పంపించేశారు మీ ఇద్దరు అండి. కుట్రా గిట్రా ఏం లేదు, ఏమో మరి అన్నీ మరి మనం మాట్లాడుకోలేము కదా. మీరు ఏదనుకుంటే అదే, నేను నో కామెంట్స్ అంట.
మాట్లాడొద్దని ఏమైనా ఇండికేషన్స్ ఇచ్చారండి కొంతమంది? అలా ఏం లేదు, ఎందుకు ఊరికే ఏమో తను ఎలిమినేట్ అవ్వడం నాకు నచ్చలేదు. తను అంటాడు నేను సెల్ఫ్ నామినేట్ చేసుకున్నా నన్ను అంటాడు, నాకేం అర్థం కాదు. తనంత 1 వీక్లోనే బయటకు వచ్చేయాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కాల. తను సరే ఓకే ఏదైతే అది. ఏమో ఇంకా బిగ్ బాస్కి కొంచెం యూత్ లవ్ స్టోరీస్ కొద్దిగా పులిహార కలపడం అలాంటి బాగా చూస్తారు ఆడియన్స్. సో ఓట్ల పరంగా తక్కువ పడినాయి తనకి. ఆదిత్య ఓం లీస్ట్లో ఉన్నారు అంటే ఓట్లు పరంగా అది మనం మ్యానిపులేట్ చేయటం కాదు, ఎండమూలకి వెళ్తుంది. సో తక్కువలో ఉన్నారంటే జనాలు కూడా ఈ లవ్ స్టోరీలు అయ్యి ఇష్టపడుతున్నారు. మీరే ఆయన తక్కువలోకి వెళ్ళి ఆ నామినేషన్ జరిగేలా చేశారు కదా, అది మన చేతుల్లో ఉండింది. మనం ఆయనకి సపోర్ట్ చేసి మంచిగా ఓట్లు వేసి ఉంటే తను ఆ నామినేషన్లోనే ఉండేవాడు కాదు. మరి ఈ లీస్ట్లోకి వాళ్ళిద్దరు వచ్చారు కాబట్టి ఆ దండలేసి ఆ కార్యక్రమం చేశారు. లీస్ట్లో వెళ్ళేలా చేసింది ఎవరు? ఆడియన్సే కదా, ఓట్లు లేకుండా. అవునా కాదా? సో మీకు లవ్ స్టోరీలు కావాలి, మీకు పులిహారలు కావాలి, మీకు గొడవలు కావాలి, కామెడీలు వద్దు మీకు. అది మరి ఆడియన్స్ చేసింది. బిగ్ బాస్ని అనుకుని ఏం ప్రయోజనం? బిగ్ బాస్ అనే షో కూడా ఎప్పుడు జనాలు బాగా ఇష్టపడే వాళ్ళని తీరు గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు జనాలు ఎవరిని ఇష్టపడుతున్నారు వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఓటింగ్ వల్లే కదా. ఓటింగ్ బాగా వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎందుకు తీస్తారు? వాళ్ళు పిచ్చా తీరు కదా. వాళ్ళు టీఆర్పీ వాళ్ళకే ఇంపార్టెంట్. జనాలు ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బేబక్ బాగా ఓట్లేసి నేను ఇలా ఉంటే నన్ను బయటకు కూడా వచ్చేదాన్ని కాదు కదా. మరి సో ఇష్టమైన పర్సన్ సో షోన్ అనే బదులు జనాలనండి. నిజమే, మరి వాళ్ళు బూట్లు పెట్టే కదండి. నన్ను కూడా అలాగే అనుకున్నారు. అన్ఫేర్ అన్నీ వచ్చే వాళ్ళందరినీ ఇంకా అన్ఫేర్ అంటానే ఉంటారు. అంటే గతంలో అంటే నేను ఎందుకు అడిగానంటే గతంలో వెళ్ళి బయటకు వచ్చినప్పుడు బిగ్ బాస్ అనేది ఒక అభూత కల్పన, అదంతా ముందే స్క్రిప్టెడ్, ఇలాంటి చాలా మంది చెప్పారు కంటెస్టెంట్లు బయటకు వచ్చిన కంటెస్టెంట్. మీరట్ట ఎక్కువ కన్ఫ్యూజ్ అయితే షుగర్ బదులు ఉప్పేస్తా వేసే ఉంటాను. కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు వేస్తే అల్లం టీ అదిరిపోద్ది. అది మీకు స్పెషల్, మీకు తరతరాలు గుర్తుండిపోద్ది. మీకే కాదు, మీకు రాబోయే తరాలకు కూడా గుర్తుంటుంది. ఒక నాకప్పుడు బేబక్ అని ఒక ఆవిడ టీ ఇచ్చిందంట, పసుపు ఉప్పు వేసి అద్భుతం. పెట్టారు కదా ఇప్పుడే మిమ్మల్ని ఆనందంగా నేను ఎందుకు పొగుడుతున్నాను. అవును, ఆ చెవులో తెల్ల పొల్ల ఏంటది? కంపల్సరీ ఉండాలి. ఏంటది? అంటే మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది అన్నమాట. ఏ ఇన్ఫర్మేషన్? ఇది లైవా? ఇది లైవా? ఇది లైవా? ఎందుకమ్మా నా జీవితంతో ఆడతారు? వాళ్ళు ఆడి నన్ను ఆ బిగ్ బాస్ హౌస్లో, మీరు ఆడి అమ్మ నేను ప్రశాంతంగా దోశ వేసుకుని తిని ఏదో టీ తాగి బతుకుతున్నా. ఓకే తాగిచ్చండి. సరే రైట్, కంటెస్టెంట్ గురించి అయితే మీరు ఎవరు ఆట అలా ఆడుతున్నారు బాగానే ఉంది. మరి విష్ణుప్రియ మీద ఏంటి మీ అభిప్రాయం? ఎందుకంటే తను కూడా పాపం అందరూ అంటే నాగార్జున సార్ కూడా తన మీద మంచి సానుభూతి చూపించారు. ఎందుకంటే సోనియా తను మాట్లాడిన విధానాన్ని కొంచెం ఆయన ఖండించారు. అవును, మీకేమనిపించింది? కరెక్టేనా? సోనియా యాక్చువల్లీ టార్గెట్ చేసింది కదా. ఫస్ట్ వీక్ 1 నన్ను, వీక్ 2 శేఖర్ భాష, నెక్స్ట్ విష్ణుప్రియ తొందరగా వెళ్ళే ఛాన్స్ లేదు. తన ఫైనల్స్కి వెళ్తుంది. ఎందుకంటే తన ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ. అక్కడ ఉన్న వాళ్ళందరిలో మోస్ట్ ఫెమిలియర్ ఫేస్ జనాలకి తెలుసు అంటే విష్ణుప్రియ అని. నిజంగా చెప్పాలంటే విష్ణు కన్నా ఎవరున్నారు పాపులర్ అక్కడ అసలు? నేను కొంతమంది తెలుసు, సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళకి బేబక్ తెలుసు. కొంతమంది లేడీస్ ఇప్పుడు చెప్తున్నారు కొద్దిగా తెలిసిన మొక్కల్లో బేబక్ ఉంది, బేబక్ను కూడా తీసేశారు అని. కొంతమంది ఆవిడేం తెలుసు అన్నారు కావాలని యాంకర్. ఆవిడ వీడియోలు కొన్ని బాగా వైరల్ అయినాయి, మాకు తెలుసు బేబక్క, ఆవిడ ఉంచాల్సింది కొంచెం తెలిసిన తెలుగు మాట్లాడే తెలిసిన ఆవిడని కూడా తీసేశారని కొంతమంది నాకు ప్లస్గా మాట్లాడుతున్నారు. సో అట్లా విష్ణు టీవీ షోల్లో బాగా తెలుసు కదా. అండ్ వీళ్ళు సీరియల్ బ్యాచ్ అసలు నాకు వాళ్ళు ఎవరో తెలియదు. ఇంకా ఆ సీరియల్ బ్యాచ్ ఉన్నారు కదా, ఇప్పుడు నేను సీరియల్స్ చూడను, నాకు అసలు వాళ్ళంతా కొత్తగా ఉన్నారు, వాళ్ళని ఎప్పుడు చూడలేదు నా జీవితంలో. వాళ్ళకి నేను తెలుసు ఎందుకంటే వాళ్ళు సోషల్ మీడియా ఫాలో అవుతారు కదా. వాళ్ళు సోషల్ మీడియాలో ఉంటే నాకు తెలిసేవాళ్ళు, నాకు తెలియదు వాళ్ళు. సో సగం మంది నాకు కొత్తే. నాకు తెలుసు విష్ణు తెలుసు, సీత బాగా తెలుసు, శేఖర్ భాష ఆల్రెడీ మగవాళ్ళని ఆనిముచ్చు కదా, ఆయన బాగా తెలుసు, ఆదిత్య ఆనిముచ్చు ఆయన అలాగే లోపల ఉన్నప్పుడు కూడా ఆనిముత్యాలు వదిలేడు. ఆదిత్య ఓం పర్వాలా తెలుసు.
ఇంకా పెద్దగా లోపల ఎవరు తెలియదు నాకు. ఈ వారం ఎలిమినేషన్ ఎవరు అనుకుంటున్నారు మీరు? మీ గెస్. నాకు ఆదిత్య ఓం గారు మంచి ఫ్రెండే, కానీ హీ వాజ్ వెరీ నైస్ టు మీ. బట్ ఐ ఫీల్ ఆయన మిక్స్ అవ్వలేకపోతున్నారు అందరు కంటెస్టెంట్స్తో. అంటే మేము చేసే అల్లరి కానీ గిల్లరు కానీ ఇవన్నీ ఆయన కొంచెం అప్పుడప్పుడు చిరాకు వస్తుంది. ఏంద్రా స్వామి ఏంది ఇది అన్నట్టు కొంచెం ఇదిగా ఉంటున్నారు, కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. ఆయన వెరీ నైస్, కానీ మేబీ ఆయన రావచ్చేమో, ఆయన రావాలని నేను అనుకోవట్లేదు, ఆయన రావచ్చేమో అనుకుంటున్నా. ఆయన ఉన్నారా నామినేషన్స్లో? ఉన్నారు. ఇప్పుడు మణికంఠ, సీత అండ్ తను ఉన్నారు. మణికంఠని కొన్ని రోజులు ఇంకా ఉంచుతారు, ఎందుకంటే తను సింపతి గేమ్ ఆడుతున్నాడు కదా. ఇప్పుడు కొంచెం బాగానే ఆడుతున్నాడంట, గేమ్ కూడా డెవలప్ అయిందంట మరి. సో చూద్దాం. బట్ ఆదిత్య ఓం గారు అంత కంటెంట్ ఇవ్వట్లా, ఫన్నీ కంటెంట్ ఇవ్వట్లా, అంత జనాలకి కనెక్ట్ అవ్వలేకపోతున్నారు కదా. యాక్టరే కానీ మణికంఠ కనెక్ట్ అయినట్టు ఆయన మణికంఠ ఎక్కడో అక్కడ కనెక్ట్ అయ్యాడు కనీసం. నేననే మనిషి వచ్చేసిన నేను ఒక వర్గానికి కనెక్ట్ అయ్యా, శేఖర్ భాష కనెక్ట్. ఆదిత్య ఓం గారు ఒక్కళ్ళు ఎవరికి కనెక్ట్ అవ్వలేకపోతున్నారు, మా ఎవరికి కూడా అంత కనెక్ట్ అవ్వలేకపోయేవాళ్ళు. నాతో వచ్చి మాట్లాడేవాళ్ళు, బేబక్క గారు మీరు భోంచేస్తారా, చేస్తానండి అంటే, మీరు భోంచేయాలి, మీరు మాకు బాగా వండి పెడుతున్నారు కదా, మీరు టైంకి తినాలి కదా బేబక్క గారు. ఓకే అండి సరే తింటా, మీకు డిషెస్ నేను వాష్ చేస్తా, నన్ను పిలవండి, మీకు ఏది టైంలో మీకు కావాలి అంటే నేను వచ్చి పనిచేస్తా, మీరు బాగుండాలి బేబక్క గారు, మీరు బాగుండాలి. ఏదో లైట్గా కాదు బాగానే అసలు నిజంగా ఆ జోక్ ఒకటి బాగా వైరల్ అయింది. నేను మణికంఠని టీజ్ చేశా కదా, రాసుకుంటాడు కాఫీ ఏదో రాసుకుంటాడు. ఏంటి అంటే ఇది మా ఆవిడ వచ్చినప్పుడు నేను రాసుకుంటాను, వెళ్ళి తన పక్కన నుంచుంటాను కాఫీ ఫ్లేవర్ అని అంటాడు. తమ్ముడు ఏమో అనుకున్నా. అదొకటి శేఖర్ భాష కరాటే నేర్పించింది, కియా కియా, అది కూడా బాగా వైరల్ అయింది. అదే వాళ్ళందరూ అమ్మ మాకు టీ ఇస్తారా అనుకుంటున్నారు. ఓకే ఓకే డన్ డన్. ఇంకా అదే డన్. సో వేడి వేడిగా అక్క అయితే మంచి అల్లం చాయ్ పెట్టింది, తాగుదాం. తాగుతూ అక్కని ఇంకా హింసిద్దాం. ఏయ్ 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 ఏయ్. అక్క ఇక ఇంకా చాలా మంది కంటెస్టెంట్స్ ఉన్నారు కదా. ఉన్నారుగా, ఎందుకంటే నబీల్ ఉన్నాడు, నవీన్ ఉన్నాడు, నైనికా ఉంది, యష్మి ఉంది, ఉన్నారు. అదే విధంగా అందరూ ఉన్నారు. నీకెలా తెలుసు? చూసాం కదా. భలే చెప్తున్నాడు కరెక్ట్ గా. అసలు ఎంత ఇంటెలిజెంట్, జీనియస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు షేక్ హ్యాండ్ తెలుసా, అందరు కంటెస్టెంట్ల పేరు చక్కగా చెప్తున్నావు. వెరీ గుడ్, బాగా. నేనేమో అనుకున్నాను వెరీ ఇంటెలిజెంట్ యువర్. పేర్లు చెప్పినంత మాత్రం ఇంటెలిజెంట్ అయిపోతాం అక్క. ఆట ఎలా ఆడతారు అనేది కనిపెట్టాలి. అది సరే ఏంటి అక్క వీళ్ళందరి మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఎవరు ఆట ఎలా ఆడతారు? ఎందుకంటే మీ ఆట మీరు నబీల్ స్ట్రైట్ ఫార్వర్డ్. నబీల్ స్ట్రైట్ ఫార్వర్డ్. తనకి ఈ ఆటలో ఎట్లేం తెలియదు, అంటే తను మనసుకి నచ్చినట్టు ఉంటున్నాడు. అస్సలేం లేదు. నబీల్ జీరో కన్నింగ్, చాలా మంచోడు. తనొకడు, నైనిక, వీళ్ళిద్దరు ఏంటంటే చాలా ప్యూర్గా ఆడుతున్నారు. ఇంకా ఫైటర్స్ బాగా ఫైట్ చేయగలిగేదైతే సీత, విష్ణు అయితే ఫన్నీ అన్నీ ఉన్నాయి విష్ణు దగ్గర. సో విష్ణు కొంచెం ఇన్నోసెంట్, ఫన్నీ అన్నీ ఉన్నాయి విష్ణు దగ్గర. వీళ్ళు నలుగురు నాకు ఇష్టమైన కంటెస్టెంట్స్. విష్ణు, సీత, నబీల్, నైనిక. వీళ్ళు గేమ్ లాగా ఆడుతున్నారు. మిగతా వాళ్ళు ఏంటంటే ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి, ఒక జట్టు లాగా ఫామ్ అయ్యి అక్కడంతా కొంచెం నాటకాలు రాస్తున్నారు. బట్ వీళ్ళు నలుగురు మాత్రం జెన్యూన్గా ఆడుతున్నారు. ఆడియన్స్ మీరు కూడా గమనించండి అండ్ ప్లీజ్ సపోర్ట్ రైట్ పీపుల్. నిజంగా చెప్తున్నా మనస్ఫూర్తిగా. ముందే వాళ్ళు పరిచయం కాబట్టి. ఇప్పుడు నా ఇష్యూలో కూడా కుక్కర్ ఇష్యూకి గుద్దేసింది యష్మి, అక్కడ ప్రేరణని సేవ్ చేసింది. ప్రేరణకిను సోనియాకి పడకపోతే ఆ ఇష్యూ అర్థం కాలేదు కాబట్టి కుక్కర్ ఇష్యూలో నాకు నామినేట్ చేశారు. అసలు ఎంతవరకు కరెక్ట్? అది నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ కదా. అది సేవ్ చేసుకున్నారు. వాళ్ళు సేవ్ చేసేస్తారు, వాళ్ళని పంపిరు అంతే. అది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే సోనియా క్యారెక్టర్ అసోసియేషన్ ఆ అంశాలు మీకు ఎలా అనిపిస్తుంది? చిరాకు వచ్చింది, ఏమి చేయలేకపోతున్నా. ఇక్కడ ఉన్నాను కాబట్టి లోపల ఉండింటే చూపించేదాన్ని. నిజంగా చెప్తున్నా, నేను చాలా ఆపుకున్నా. కొన్ని షార్ట్స్ నాకు చూపించారు, నాకు బీపీ వస్తుంది.
విష్ణు పాపం బాధపడుతుంటే నాకు కోపం, పిచ్చి కోపం వస్తుంది. అవన్నీ ఏంటంటే కోపం వచ్చినప్పుడు నేను అరిచేయాల్సిందంట. నేను ఆపుకోవడం అనేది కూడా తప్పే. ఆపుకోకుండా నేను ఒక ఫైర్ బ్రాండ్ లాగా ఇచ్చి పడేసి ఉంటే నేను ఇంకా లోపలే ఉండేదాన్ని. ఓకే అక్క. సో కానీ మీరు అంటే ముందు కొన్ని ఇక్కడ నేర్చుకుని వెళ్ళలేకపోవడం కొంచెం మైనస్ అనిపించింది కదా? 100%. ఓకే. సో నిజంగానే అట్లా ఎవరు కూడా అట్లా మాట్లాడకూడదు, క్యారెక్టర్ అసోసియేషన్ అనేది ఉండకూడదు నాకు తెలిసి, తప్పట్లా. ఇప్పుడు అక్కడ నాకు బాధ అనిపించింది. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. కప్పులు కూడా చాలా బాగున్నాయి. తానిషా ప్రభు ఉన్నట్టు ఇక్కడ హాయిగా మంచిగా కప్స్. మీరు కూడా తాగితే తీసుకున్నారుగా 3 కప్పులు. చియర్స్. మీరు కూడా ఆడియన్స్ చూసేవాళ్ళు చక్కగా ఏదైనా మంచి టీయో కాఫీయో పెట్టుకుని మా ప్రోగ్రామ్ చక్కగా ఎంజాయ్ చేయండి. ఇంత లీజర్గా చక్కగా మాట్లాడిన ప్రోగ్రామ్ అయితే నేను లేదు నాకు తెలిసి. ఇలా ఇంత సరదాగా ఇంత ఇదిగా ఫన్గా అంటే నాకు టైర్డ్గా లేదు. మంచిగా ఇంట్లో దోశ గీసే తిని నేను కూడా మంచిగా ఎనర్జెటిక్గా ఉన్నా. ఓకే. సో టీ టేస్ట్ చేద్దాం, ఎలా ఉందో చూద్దాం. నేను చేయాలి కదా, మీరే ముందు చేశారు. తమ్ముడు తమ్ముడు ఎర్రగా తీసిన తమ్ముడు. నిజంగానే మరి బిగ్ బాస్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? యాక్చువల్లీ నేను చాలా నేర్చుకుందాం అనుకున్నా, కానీ నేర్చుకునే లోపల బయటకు వచ్చా. సో చెప్పాలంటే నేనేం నేర్చుకోలేదు అంతే. నిజంగా 1 వీక్లో ఏం నేర్చుకుంటాం? వెళ్ళి సర్దుకుని సూట్ కేసులు సర్దుకోవడం, మళ్ళీ ప్యాక్ చేసుకోవడం, ఇదే సరిపోయింది. సో ఏం నేర్చుకోవాలి. ఎంజాయ్ చేసా అంటే ఉన్న టైంలో కొంత ఎంజాయ్మెంట్ చేసా, కొంత ఏమో అర్థం కాల, కన్ఫ్యూజ్ అయ్యా, కొంచెం బాధపడ్డా, కొద్దిగా అర్థం కాలేదు. అందరూ ఎందుకు పర్సనలీ టార్గెట్ చేస్తున్నారు నన్ను, చిన్న చిన్న విషయాలకు కూడా భూతద్దంలో చూడటం, నన్ను భయపెట్టడం. అంటే ఇప్పుడు నువ్వు ఈడియట్ రా అని ఒక మనిషి అన్నాడు అనుకో, ఓకే. 2వ వాడు అన్నాడు అనుకో ఆలోచిస్తాం. 3వ వాడు అన్నావు అనుకో, అమ్మని అమ్మ నిజంగానే మనం ఎర్రిపప్ప అనుకుంటా. 4వ వాడు నువ్వు ఎర్రిపప్ప 5వ వాడు అనుకున్నా నేను ఎర్రిపప్పనే, అదే అయింది నాకు. నాలో కాన్ఫిడెన్స్ లెవెల్ చంపేశారు. అందుకని బయటకు వచ్చి చేస్తున్నా రచ్చ. కానీ నిజంగా మీరు ఇప్పటి వరకు మీరు గమనించిన, మీరు సరే మీకు ఏం నేర్చుకోవాలి అంటే దానికి ఒక సమాధానం చెప్పారు, బాగుంది. అవును. ఇప్పటి వరకు జెన్యున్ గా ఎంతమంది ఉన్నారని చెప్పారు. అవును. ఫేక్ గా ఎంతమంది ఉన్నారు? అక్కడ ఫేక్ బాగా ఫేక్ గా ఉండేవాళ్ళు. అక్కడ ఫేకే ఎక్కువ మంది ఉన్నారు. ఫేక్ ఎక్కువ ఉన్నారు. జెన్యున్ తక్కువ ఉన్నారు. ఈ 4గురే జెన్యున్, అయితే అందరూ ఫేకే. అందరూ మాస్కులు ఫేక్. నా పిల్లి కూడా ఎంత బాగా పడుకుందో, ఒక కాలు పైకి లేపి అజ్జు చాలా ఆనందంగా ఉంది. అది మీరు ఇంటర్వ్యూ చేసుకుంటే మాకేంటి, ఏం చేస్తే మాకేంటి, నా నిద్ర నేను పోతా అన్నట్టుగా ఉంది, తాకు ఊపుతూ. అట్టాగే నేను కూడా అట్టాగే ఉన్నా. ఎవడు ఎట్టబోతే నాకేంటి, నేను హ్యాపీగా వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తా. సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు. ఇంతకుముందు సినిమాలకు అనుకున్నారు, ఇప్పుడు బేబక్కగా ఇంకొంచెం ఎక్కువ ఫేమస్ అయ్యారు, ఇంకెక్కువ వస్తున్నాయి. అంటే నా గురించి మాట్లాడుకుంటున్నారని ఎవరో ఫోన్ చేశారు, ఇట్లా అనుకుంటున్నారు బేబక్క నేను ఒక క్యారెక్టర్కి అని. ఆల్రెడీ వెళ్ళే ముందే 2-3 సినిమాలు ఉన్నాయి. అక్టోబర్ టు నవంబర్లో 2 సినిమాలు ఉన్నాయి యాక్చువల్లీ. సూపర్. సో చూద్దాం. కంగ్రాచులేషన్స్ అక్క, నిజంగా. ఎందుకంటే థ్యాంక్ యూ. మీరు అంటే ఒక ఈజీగా యాక్ట్ చేయగలరనే కాన్ఫిడెన్స్ నాకు కూడా ఉంది. హిట్ మీ హార్డ్, కమ్ ఆన్. బేగబెట్టా. నువ్వు నవ్వు ఆపుకుంటున్నావు కదా, బయటకు వినిపించింది. వాళ్ళే. సీత, విష్ణుప్రియ, నబీల్. అంటే వీళ్ళు అవ్వాలని అనుకుంటున్నా. సీత, విష్ణుప్రియ, నబీల్, నైనిక, ఇంకెవరైనా వైల్డ్ కార్డ్లో వెళ్ళిన వాళ్ళు అబ్బాయిలు ఎవరైనా, అక్కడ ఉన్నోళ్ళు ఎవరు నాకు అంత నచ్చలేదు. ఇంకెవరైనా వైల్డ్ కార్డ్లో వెళ్ళిన వాళ్ళు, లేకపోతే బేబక్క రీఎంట్రీయో అలా ఎవరన్నా ఏమో. సో అట్లా 5వ స్థానం ఖాళీగా ఉంచుతాం. అది ఎవరో మనం గెస్ట్ చేద్దాం ఫ్యూచర్లో. 2-3 వారాల్లో తెలిసిపోద్ది కదా, ఒక 4 వారాల్లో 4-5 వారాల్లో ఎవరైనా వెళ్తున్నారు, ఎవరు ఉంటున్నారు ఏంటి అని. ప్రస్తుతానికైతే వీళ్ళు 4 వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈవిడ ఎట్టబోతే నాకు అనవసరం. ఈవిడ ఎట్టబోతే మనకి ఏంది వాళ్ళకి కనీసం దోశ కాదు కదా నీళ్ళు కూడా ఇవ్వను నేను అని అంటాను అనుకున్నా. వాళ్ళందరూ రాగా నేను ఎత్త పార్టీ బ్రహ్మాండంగా బయట. కానీ ఇక్కడ నిజంగా ఇప్పుడు లోపల నుంచి వాళ్ళంతా బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉండిపోతున్నారు వాళ్ళతో? మీరు అంటే మామూలుగానే ఉంటారా? గేమ్ కదా అక్కడ, అక్కడ అలా ఉండాలి. ఇక్కడ వాళ్ళు ఏంటనేది తెలిసింది కదా మీకు. వాళ్ళు అది గేమ్ పరంగా వాళ్ళు అలా బిహేవ్ చేశారేమో. దట్స్ ఎ స్ట్రాటజీ ఫర్ బీయింగ్ ఇన్ బిగ్ బాస్. గేమ్ లాగా ఆడారు. నాకే తెలియక నేను కూడా వాళ్ళని చూసి నేను కూడా ఏమంటారు పాపం నిన్ను మర్చిపోయాను అశోక్, నీకు టీ పోయిలా, అయ్యో అయ్యో నేను అసలు మర్చిపోయా, నువ్వు కనపడాలి కదా ఇటు. టీ ఒక్క నిమిషం, టీ ఎంతమంది కావాలన్నప్పుడు నువ్వు వచ్చాడా రాలా, నువ్వు లేవా అప్పుడు, నువ్వు అప్పుడు లేవా టీ అడిగినప్పుడు? అది అందుకే చాలా పని చెప్తారు, ఎందుకంటే ఎన్ని కట్ చేయాలి, చాలా పెద్ద వర్క్ అది. అవి బాగుంటాయి, ఇదే ఫన్ గా కామెడీగా బాగుంటది అంతే, ఇంకేం చెప్పేది లేదు. ఉంటా బై ఫ్రెండ్స్. సో నిజంగానే బిగ్ బాస్ గురించి పెద్దగా ఏం నేర్చుకోలేదు అని అన్నారు కదా, అంటే నిజంగానే మరి రాబోయే వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు బిగ్ బాస్? కనీసం కొంచెం గేమ్ ఫార్మాట్, నేను గేమ్ ఫార్మాట్ కూడా సరిగ్గా తెలుసుకోలేదు. ఫస్ట్ డే నామినేషన్స్ ఉంటాయి అన్నీ, ఫార్మాట్ అన్న తెలుసుకుని లోపలికి వెళ్ళండి బెటర్ అని అనుకుంటున్నాను. ఇంకా అటు వెళ్దాం, వేడిగా ఉంది కూడా, వేడిగా ఉంది. ఇప్పుడు నిజంగానే మీరు చూస్తున్న సమాజంలో మహిళలకి మనం కలకత్తా ఇష్యూ చూసాం, మహిళ ఎలా చూస్తారు ఏంటి, ఎంత దారుణమైన సంఘటన తెలుసు, ఏమనిపించింది అక్కడ? ఏం చేస్తాం, బాధపడ్డా. బట్ ఉమెన్ అందుకనే సెల్ఫ్ డిఫెన్స్. నేను బిగ్ బాస్లో కూడా అందుకే కరాటే, కుంఫు, నేను శేఖర్ భాష ఎందుకు ప్రాక్టీస్ చేశానంటే ఆడవాళ్ళకి, ఇప్పుడు నేను కిచెన్లోనే ఉన్నాను ఫస్ట్ 2 రోజులు, దాని తర్వాత నెమ్మదిగా బయటకు వచ్చి కరాటే ప్రాక్టీస్ చేయడం, రన్నింగ్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, వార్మప్ చేయడం. ఆడవాళ్ళు అందంగా కనిపించాలి, వాళ్ళ కోసం వాళ్ళు టైం తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోగలిగే ఆ దమ్ము ధైర్యం కూడా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉందని తెలియక మైండ్ వీక్నెస్తో ఆడవాళ్ళు ఏంటి వాళ్ళు అనుకుంటే ఒక జుట్టు బీకి గొంతులో గుద్దుగుద్దారనుకో మీరేం చేయలేరు. సో వాళ్ళకి తెలియదు చేయాలని. ఆడవాళ్ళు వాళ్ళకు కూడా స్ట్రెంగ్త్ ఇచ్చారు, మీకు ఎలా అయితే బలం ఇచ్చారో ఒక ఆడదానికి కూడా బలం ఇచ్చారు. ఆ బలాన్ని ఏంటంటే నాకు ఉంది అని వాళ్ళు తెలియక ముందు పారిపోతారు. సో లేడీస్ మీకున్న స్ట్రెంగ్త్ని మీరు గమనించి ఎలా ఎస్కేప్ అవ్వాలి, అసలు అలాంటి సిచ్యువేషన్లో వెళ్ళకుండా ఫస్ట్ మీరు చూసుకోండి. ఒకవేళ వెళితే ఎలా తప్పించుకోవాలి, ఫస్ట్ గట్టిగా అరవండి. ఈ కరాటే కుంఫులు అప్పుడు ప్రాక్టీస్ రాదు కొన్ని, మేము అందుకని చూపించాం బిగ్ బాస్లో. కొంతమంది అదే పెడుతున్నారు, ఇది ఒక్కటే బాగుంది బిగ్ బాస్లో ఇప్పటివరకు, లేడీస్ సెల్ఫ్ డిఫెన్స్ అన్నది బాగా చూపించారండి. నేను శేఖర్ భాష చేసింది చాలా వైరల్ అవుతుంది, అది ఇది ఒకటి బాగుంది బిగ్ బాస్లో అని. సో నేను భాష చేసింది, వీ గేవ్ గుడ్ కంటెంట్ ఫస్ట్ వీక్లో. ఎంతసేపు వద్దేస్తాం మనం ఈ గొడవలు కాకుండా చక్కగా సెల్ఫ్ డిఫెన్స్ అనేది. సో లేడీస్ ప్లీజ్ టేక్ టైం ఫర్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఫస్ట్ ఇష్టపడండి, మిమ్మల్ని మీరు ప్రేమించండి, మీకోసం మీరు టైం ఇవ్వండి, తీసుకోండి. ఎవరో ఈ ప్రజానికం ఎవరో, ఇంట్లో ఫ్యామిలీ కూడా ఎవరో, మీరు తీసుకోండి, టైం తీసుకోండి. మీరు హ్యాపీగా ఉంటేనే ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది. 100% మీరు ఫస్ట్ హ్యాపీగా ఉంటారు. బయటికి పంపించినా వాళ్ళు కూడా చాలా వచ్చేస్తారులే, ఏ ఇబ్బంది లేదని ఫీలింగ్. సో ఫస్ట్ మీరు హ్యాపీగా ఉండండి. బయటకు వెళ్ళేటప్పుడు కూడా మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి. సెల్ఫ్ డిఫెన్స్ అన్నది మీరు కంపల్సరీ కొన్ని టెక్నిక్స్ నేర్చుకొని తెలుసుకొని బయటకు వెళ్తే ఫస్ట్ బ్రెయిన్ స్మార్ట్నెస్తో, బుర్రతో ఫస్ట్ మీరు ఎలా ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడాలని చూడండి. దాని తర్వాత ఫిజికల్ ఫోర్స్ యూజ్ చేయండి. ఏ వస్తువు ఉంటే ఆ వస్తువుతో కొట్టేయండి. బ్యాగ్ ఉంటే బ్యాగ్, ఫోన్ ఉంటే ఫోన్, ఏది దొరికితే ఆ వస్తువుతో, అవసరమైతే అవతల వాళ్ళ దగ్గర లాక్కుని అన్న, ఏది ఉంటే అది, ఏది దొరికితే అది. ఇప్పుడు టైటిల్ ఎవరు కొట్టే అవకాశం ఉంది మీకున్న వాళ్ళ బెస్ట్గా? సీత ఆర్ విష్ణు. ఇద్దరు కూడా లేడీసే, ఇద్దరిలో ఒకళ్ళు కొడతారు. ఇద్దరు ఎవరో కొడతారు. నేను నాకు ఎందుకు సీత కొట్టాలని నాకు. విష్ణు అంటే సరే ఓకే, విష్ణు అంటే కొంచెం అవకాశం ఉన్నట్టు ఉంది, కానీ బట్ సీత కొంచెం తొందరగా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు కనపడుతుంది నా ఒపీనియన్. కాబట్టి వాళ్ళిద్దరు మీరు బాగానే చేశారు. సీత చాలా బాగా మాట్లాడుతుంది, చాలా బాగా ఫైట్ చేస్తుంది. సీత విష్ణు ఇద్దరు టాప్ 5కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఆయన ఇద్దరిలో ఒకళ్ళైతే విన్నర్ అవ్వాలనుకుంటున్నాను. సూపర్ సూపర్. నిజంగానే అక్కడ నిజంగానే బిగ్ బాస్ గురించి మీకు మంచి ఇదైపోయింది. సో బాగానే మీరు అందులో ఆడారు, బయటకు వచ్చారు, బాగుంది. మరి ఏంటి నెక్స్ట్ సీరియల్స్ నాకు ఇంట్రెస్ట్ లేదు. సినిమాలు ఎందుకు చేయకూడదని కాదు, సీరియల్ అంటే చాలా కమిట్మెంట్, దాంట్లో చాలా టైం ఇవ్వాలి.
మనం ఒక సీరియల్ ఒప్పుకుంటే చాలా ఇంకా దానికి కమిటెడ్గా ఉండాలి. నాకు అంత టైం లేదు. సో సినిమాలు చేస్తున్నా, షోస్ చేస్తున్నా, అలాగే మంచి మంచి యూట్యూబ్ కంటెంట్, ఇన్స్టాగ్రామ్ కంటెంట్ మనం ఇస్తాం ఇంకా ముందు. ఇప్పటి వరకు 8 సీజన్లు అయినాయి అవుతున్నాయి కదా, 8వ సీజన్ కదా, ఎవరు కూడా ఒక్క మహిళ కూడా టైటిల్ విన్నర్ కాలేదు. ఈసారి అవుతారని అనుకుంటున్నాను. అందుకే చెప్పా కదా సీతన్న విష్ణు అన్న అవుతారని. అవ్వాలని కూడా ఆశిద్దాం, ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడు వస్తుంది అవకాశం. రైట్ చాలా థ్యాంక్ యూ. రైట్, మరి తిన్న ఎగ్ దోశ కూడా అరిగిపోయింది, మరి టీ కూడా అరిగిపోబోతుంది. ఇంకా సమయం వచ్చింది, ఇంకెళ్ళాలి నెక్స్ట్ హోస్ట్, నెక్స్ట్ గెస్ట్ ఇంటికి. నేను చెప్పను, ఉంటాను, బై ఫ్రెండ్స్. ఈ రవి అడుగుతానే ఉన్నాడు, తమ్ముడు రవి గ్యాప్ కూడా తీసుకోవట్లేదు. నేను అనవసరంగా దోశ పెట్టా, ఎనర్జీ బాగా ఎక్కువైపోయి ఇంకెక్కువ అడుగుతున్నాడు. ఏపీ కానీ తెలంగాణ, ఏపీలో ముందు మనం మాట్లాడుకుందాం, ఎందుకంటే మీరు పెద్దవాడికి సంబంధించిన వ్యక్తి కాబట్టి. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ఎలా అనిపిస్తుంది? నేను పొలిటికల్గా నేనేం మాట్లాడను. ప్లీజ్ అక్క, మీరు ఎందుకంటే గతంలో నేను మాట్లాడను, చాలా మాట్లాడారు, నేను మాట్లాడను, ప్లీజ్ నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు. నేను నిజంగానే నా బిగ్ బాస్ ఇట్లో అట్లో కొంచెం ఇదిలో పడి నేను అంత నిజంగానే గమనించలేదు. ఎలా అవుతుందంది ఇష్యూస్ నాకు తెలియదు. వెళ్ళక ముందు గెలుపు, నేను ఆల్రెడీ బెట్ కూడా వేసాను టీడీపీ గెలుస్తుందని. $1000 గెలిచా కూడా. ఇక్కడే ఒక యుఎస్ నుంచి మా ఫ్రెండ్స్ వచ్చారు. ఆయన నాకు 10 years నుంచి ఫ్రెండ్, గురుగారు అంటాను. వైఎస్ఆర్సీపీఏ గెలుస్తుంది అన్నారు. గెలవదండి, నాకైతే ఈసారి టీడీపీ వస్తుంది అనిపిస్తుంది అన్న. బెట్టు వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని. మీకు నాకు బెట్లు ఎందుకండి అన్న. మీ బాబు గారు ఓడిపోతారని నీకు భయమా అన్నారు. ఎత్తా అన్న $1000 వేసా, $1000 గెలిచా. థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు అంకుల్, థ్యాంక్ యూ. ఇది అంకుల్ థ్యాంక్ యూ సో మచ్. మీరు అంటే నాకు డైరెక్ట్గా ఏం చెప్పినా ఇండైరెక్ట్గా నాకు $1000 గెలిచేలా చేశారు అంకుల్. అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య, యు ఆర్ ఇన్స్పైరింగ్ అ లాట్ ఆఫ్ పీపుల్. నిజంగా ఇది కామెడీ కాదు అన్నయ్య. మనిషి అనుకుంటే సాధించలేదంటూ లేదు, సంకల్పమే భగవంతుడు. సంకల్పానికి భగవంతుడు దిగి వచ్చి సాయం చేస్తాడంట. అలా ఒక ఋషిలాగా 10 ఏళ్ళు ఆయన పడ్డ కష్టానికి ప్రజలు ఆ ఫ్రూట్ అన్నది దే విల్ ఎంజాయ్ ఇన్ దిస్ కమింగ్ టైమ్స్. ఇమీడియట్గా ఇప్పుడు చెట్టు ఆయన నాటారు, ఆ చెట్టు నుంచి ఫ్రూట్స్ రావడానికి కొంచెం టైం ఇవ్వండి, మనిషికి ఊపిరి పీల్చుకునే సమయాన్ని ఇవ్వండి. వచ్చిన వెంటనే ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి గురించి అనా, పవర్ స్టార్ గురించి కన్నా రిజల్ట్ కనపట్లేదు ఇదంటే, అరే ఇప్పుడే చేస్తున్నావు రాబాయ్, చేస్తున్నాం, కొంచెం జర టైం ఇవ్వండి. అట్లేం లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. పవర్ స్టార్ అంటే ఇష్టం నాకు, అన్నయ్య అంటే చాలా ఇష్టం. అండ్ ఐ డిడ్ ఎ షో విత్ అన్నయ్య అండ్ ఐ వాజ్ ద యాంకర్, సో ఐ ఇంటరాక్టెడ్ విత్ అన్నయ్య. సో హీఈస్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఆల్వేస్ లాట్స్ ఆఫ్ లవ్ టు అన్నయ్య. అండ్ చంద్రబాబు నాయుడు అంకుల్ అని అంటున్నానని అనుకోవద్దు, ఎందుకంటే నాకు మీరంటే అంత ఇష్టం కాబట్టి. అండ్ అంకుల్ యు ఆర్ ఇన్స్పైరింగ్ ఎ లాట్ ఆఫ్ పొలిటీషియన్స్. మీకున్న నాలెడ్జ్ కానీ మీకున్న విజన్ కానీ నేనైతే ఇప్పటివరకు ఏ సీఎంస్లోనూ చూడలేదు, నేను నిజంగా చూడలేదు. ఇవాళ నిజంగా ఇలాంటి ఒక హైదరాబాద్ చూస్తున్నాం అంటే కూడా ఆల్ థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు అంకుల్. నిజంగా అనుకోకుండా ఈరోజు ఎల్లో వేసుకున్నాను. సరే, థ్యాంక్ యూ సో మచ్. చాలా టైం స్పెండ్ చేశారు నా కోసం. ఓకేనా, బట్ అంటే సరదాగా ఉండడం మళ్ళీ ఇలా పద్దాక వద్దే. సరే, ఈసారి ఇంకొక రకమైన వెరైటీ షో చేద్దాం. డన్. డన్. థ్యాంక్ యూ. అలా కాదు, థ్యాంక్స్ అలా చెప్పాలి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్. సో థ్యాంక్ యూ బేబక్క. నిజంగానే మరి ఈరోజు ఒక మంచి ఇంటర్వ్యూ చేసాం. అంటే అండ్ ఎప్పుడు కూర్చుని సరదాగా 1-to-1 చేసుకున్నారంటే కొంచెం కిచెన్లో బాగుంటుంది, సరదాగా ప్లాన్ చేశారు, బాగుంది. నిజంగానే మరి ఒక స్ట్రాంగ్ కంటెస్ట్గా వెళ్దాం అనుకుని వెళ్ళి కొంచెం గెలిచి టైటిల్ గెలుచుకొని రావాల్సిన పరిస్థితే కానీ, బట్ అనివార్య కారణాల వల్ల కొన్ని శక్తుల వల్ల కొంచెం బయటకు రావాలి. దుష్ట శక్తులు
దుష్ట శక్తులు బయటికి రావడం జరిగింది. వాళ్ళకి టీ ఇస్తాను అందుకని. అందులో టీ ఓకే, దోశలు పెట్టాలి పెట్టను. ఓకే. సో బేబక్కకి మంచి మంచి సినిమా ఆఫర్ రావాలని మనం కూడా కోరుకుందాం. అలా వస్తున్నాయంట, ఇంకా రావాలి. తను అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బేబక్క. Thank you తమ్ముడు. Love you too. God bless you. Bye. బాయ్ ఫ్రెండ్స్. Bye. మళ్ళీ ఒక కంటెస్టెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. ఎందుకంటే మళ్ళీ బిగ్ బాస్ నుంచి అందరూ వస్తా ఉన్నారు, ప్రతి వారం ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఒక కంటెస్టెంట్ నెక్స్ట్ శేఖర్ భాషను ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆయన్ని కూడా ఇంటర్వ్యూ చేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.